వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. చాలామంది ఎంబీబీఎస్ అనగానే ఎక్కడైనా సరే కొంచెం తక్కువ ఖర్చుతో ఉండేటువంటి మంచి ఏరియాలో, క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికేటువంటి ఏరియాలో ఎంబీబీఎస్ మా పిల్లలు పూర్తి చేస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వీడియోని పూర్తిగా చూడండి. అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు, సో వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి మీ పిల్లల్ని అక్కడ పంపించాలా లేదా అనేది చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే కాన్ఫిడో వాళ్ళు ఒక మంచి సపోర్ట్ని ఇచ్చి ఇక్కడ నుంచి పిల్లలకి అక్కడ ఏం కావాలో చూసుకుంటూ కూడా అండ్ హాస్టల్ ఫెసిలిటీని కూడా కల్పిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి సో అక్కడ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది స్టూడెంట్ ఫీడ్బ్యాక్ వాళ్ళ రూపంలోనే చెప్తారు. సో అది కూడా మీరు తెలుసుకున్న తర్వాతే అండ్ మీరు కనుక మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకుంటే కాన్ఫిడో వాళ్ళది స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, కాన్ఫిడో కన్సల్టెన్సీ వాళ్ళది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కొని మీ పిల్లల్ని జాయిన్ చేయించవచ్చు. సో ఎప్పుడైతే వియత్నాంలో ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అతి తక్కువ ఖర్చుతోటి వియత్నాంలో డ్యూటన్ యూనివర్సిటీలో మీ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించాలి అనుకున్నటువంటి వాళ్ళు, సో అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. సో వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో. హాయ్ సార్. హాయ్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ఆల్రెడీ మీ కాలేజ్ అంతా విజిట్ చేశాను. సో కుదిరితే దాన్ని ప్లే చేస్తాను నేను మళ్ళీ. చాలా బాగా అనిపించింది నాకైతే. సో మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది, మీ పేరేంటి, అక్కడ ఏ విధంగా వెళ్ళారు మీరు? కాన్ఫిడో కన్సల్టెన్సీ ద్వారా సార్ని మీట్ అయ్యి నేను వియత్నాంకి వెళ్ళాను. ఫస్ట్ ముందు దాకా వేరే కంట్రీస్ వెళ్ళాలని అవి చూసి అలా సార్ని కలవడంతో ఆ టైంలో సార్ వియత్నాంలో సేమ్ మన కల్చర్ ఉంటుంది, కాస్త నియర్ బై మన క్లైమేట్ ఉంటుంది. ఇండియాలో కన్నా అక్కడ ఎక్కువ ప్లాస్టిక్ అండ్ కెడావస్తో స్టార్టింగ్లోనే ఆ లర్నింగ్ అవన్నీ హై ఎడ్యుకేషన్లో ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతారు. ఓకే. దాని ద్వారా ఎడ్యుకేషన్ అనేది బాగా డెవలప్డ్గా ఉంది వియత్నాంలో. ఓకే. డ్యూటాన్ యూనివర్సిటీ అనేది 514 వరల్డ్ ర్యాంకింగ్లో ఉంది, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్. అందుకని ద బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అక్కడ మీకు జాయిన్ అవగానే మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మన తెలుగు వాతావరణం, తెలుగు కల్చర్ కనిపించిందా? తెలుగు కల్చర్ చాలా బాగుంటుంది. పైగా అక్కడ ఫారినర్స్ అన్నా తెలుగు వాళ్ళన్నా బాగా కాస్త ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తారు. ఓకే. మన తెలుగు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు తెలుగు వాళ్ళతో. ఓకే. మన ఇండియన్స్ అంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు అక్కడ జాయిన్ అయినప్పుడు మీకు ఏం ఇబ్బంది అనిపించలేదా? దూరం ఉందనో లేదంటే అలా ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. అలా ఏం ప్రాబ్లమ్స్ రాకుండానే ఆ సార్ ప్రొవైడ్ చేయడం కూడా హాస్టల్ ఫుడ్ అన్ని బెస్ట్గా ప్రొవైడ్ చేశారు. ఓకే. ఆ ఫుడ్ అవన్నీ కూడా మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నీ ఉండడంతో ఇక్కడ ఇండియాలో ఎలా ఉండగా ఇష్టం వచ్చినట్టు ఎలా హ్యాపీగా ఉండగలమో అక్కడ కూడా హ్యాపీగా ఉండొచ్చు అని. సో చాలా బాగుంది అక్కడ. అవును. సో ఇక్కడ నుంచి జాయిన్ అవుదాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే సార్ కన్సల్టెన్సీని మీట్ అయ్యి సార్ మీకు డీటెయిల్డ్గా అన్నీ చెప్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఓకే, మళ్ళీ అన్నీ ఇంగ్లీష్ అండ్ అక్కడ లోకల్ లాంగ్వేజ్లో పెద్ద లైబ్రరీ ఉంది. ఎప్పుడు కావాలన్నా విజిట్ చేసి మనం చదువుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ ఏవైనా సార్ చెప్తారు. ఓకే. సార్ని మీట్ అయితే కన్సల్టెన్సీకి ఒకసారి వచ్చి మీట్ అవుతే సార్ చెప్తారు క్లియర్గా. మీకు అక్కడ చాలా బాగుంటుందా? డ్యూటన్ యూనివర్సిటీలో బాగా? యూనివర్సిటీ చాలా బాగుంటుంది. యూనివర్సిటీ మీరేం రిస్క్ ఏం ఫేస్ చేయలేదా? అంటే ఇక్కడ బాగుంది వాతావరణం ఏంటి ఇలా ఉంది అట్లా అలా ఏమి ఉండదు. చాలా ఇండియన్ క్లైమేట్కి చాలా సిమిలర్గా ఉంటుంది. ఓకే. అందుకని చెప్పి వెదర్ వల్ల ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. అక్కడ గొడవలు అలాంటివి కూడా ఉండే క్లైమేట్ కాదు. అక్కడ స్టూడెంట్స్ అయినా కానీ అందరు ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకని చెప్పి గొడవలు కానీ అలాంటివి ఏం జరగకుండా ఉంటాయి. ఓకే. మన తెలుగు వాళ్ళకి చెప్తావు అక్కడ జాయిన్ అవ్వమని చెప్పేసి? జాయిన్ అవ్వమని చెప్తాను, రిఫర్ చేస్తాను. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. హలో అమ్మా, మీ పేరు? ఆలయ సార్. ఆలయ. ఓకే. ఎలా ఉంటుంది అక్కడ డ్యూటన్ యూనివర్సిటీ? చాలామంది ఆడపిల్లల్ని అక్కడికి పంపించాలి అంటే, వియత్నాం పంపించాలంటే భయపడుతూ ఉంటారు. అరే అంత దూరం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేటువంటి ఆలోచన అయితే ఉంటుంది పేరెంట్స్కి. మీరేం చెప్తారు? అఫ్ కోర్స్ సార్, పేరెంట్స్కి తప్పకుండా మనకి ఏమంటారు టెన్షన్ అయితే ఉంటుంది. అందులో ఆడపిల్లల్ని పంపించాలన్నా చాలా టెన్షన్ ఉంటుంది. వియత్నాం వచ్చేసి వరల్డ్లోనే 11th సేఫెస్ట్ కంట్రీ. అది జస్ట్ మనం అనుకోవచ్చు ఎలా ఎవరైనా చెప్తారు మనకి వెళ్తే తెలుస్తా అని, కానీ నేను ఎట్లా తెలుసుకుంది ఏంటంటే రియల్లీ ఇట్స్ ద సేఫెస్ట్ కంట్రీ. నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్
బట్ ఈవెన్ ఫర్ బాయ్స్ ఆల్సో. అంటే అందరికి వాళ్ళు ఎంత కైండ్ పీపుల్ అంటే చాలా పొలైట్ గా మాట్లాడతారు సార్. ఏది అడిగినా ప్రాపర్ గా రిప్లై ఇస్తారు. అర్థం కాకపోయినా వాళ్ళు మనకు అర్థం చేయడానికి ట్రై చేస్తారు, కానీ మనల్ని ఎక్కువ ఏమంటారు లైక్ నార్మల్గా వేరే కంట్రీస్కి వెళ్తే మనల్ని పట్టించుకోకుండా అలా చేస్తారు కదా, అలా ఏముండదు అక్కడ. సేఫ్టీకి అయితే మంచి కంట్రీ సార్, నో వరీస్ ఎట్ ఆల్. ఓకే, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది మీకు? హాస్టల్ ఫెసిలిటీ ఇందాక తను చెప్పినట్టు సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే పక్కా. మన ఫుడ్ని అయితే మిస్ అవ్వము. ఇంటి ఫుడ్ని మిస్ అవ్వచ్చేమో కానీ ఇండియన్ ఫుడ్ని అయితే మిస్ అవ్వలేము అలాగా. ఇంకోటి వచ్చేసి మళ్ళీ రూమ్స్ మంచి స్పేషియస్గా ఉంటాయి. అండ్ వాటర్ ఫెసిలిటీ సూపర్, అంటే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. హాట్ వాటర్ ఉంటుంది, వైఫై ఉంటుంది, ఫ్రీ వైఫై. మనం అనుకోవచ్చు ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మనకి ప్రతి మంత్ నెట్. మేమైతే 3 months నెట్ కూడా వేసుకోలేదు. డైరెక్ట్ కాలేజ్లో వైఫై ఉంటుంది, హాస్టల్లో వైఫై ఉంటుంది, కాఫీ షాప్కి వెళ్తే వైఫై, ఎక్కడ వెళ్ళినా వైఫై, ఫ్రీ వైఫై. కాలేజ్లో అయితే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. సో దానికి కూడా వరీ లేదు. అన్ని ఫెసిలిటీస్ సూపర్ సార్. హాస్టల్ కూడా ఈజీ టు కాంటాక్ట్. మళ్ళీ మీ కాలేజ్ మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓహో ఇక్కడ వైఫై ఉంది, ఇక్కడ రియల్లీ ఈజీ టు కాంటాక్ట్. ఫోన్ మనకు అనిపించవచ్చు సరే కాలేజ్లో ఉంది, హాస్టల్లో ఉంది, మధ్యలో ఎలాగా మనకు రీఛార్జ్ లేకపోతే అని. ఏదైనా కాఫీ షాప్కి వెళ్ళి ఒక కాఫీ ఆర్డర్ పెట్టుకొని వైఫై పాస్వర్డ్ అడిగేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు వాడుకోవచ్చు. సో నో వరీస్ ఎట్ ఆల్. మేము అలానే చేసాము. లైక్ ఇప్పుడు కొన్ని రోజులు ఎందుకంటే వేస్ట్ అనిపించింది లైక్ రీఛార్జ్. ఎలాగో మాకు వైఫై కాలింగే, నార్మల్ కాలింగ్ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడతాం కానీ ఇండియాలో ఉన్న వాళ్ళతో మాట్లాడలేం కదా. అవునవును. సో మేము అలానే చేసాం అనమాట. ఈజీ కాంటాక్ట్ కి ఉండేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కల్చర్ కి మన కల్చర్ కి మీరు చూసినటువంటి డిఫరెన్స్ ఏమన్నా? కల్చర్ కి వచ్చేసి సార్ ఫస్ట్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. హెల్ప్ కావాలంటే చేస్తారు కానీ గొడవలు ఇలాంటి వాటిల్లో ఏం ఎంకరేజ్మెంట్ ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే గర్ల్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ మా లెక్చరర్స్ కూడా, మా క్లాస్ బాయ్స్ ఉంటారు కదా, ఏదన్నా దాంట్లో ఫస్ట్ అంటే మేము పార్టిసిపేట్ చేయాలంటే కూడా గర్ల్స్ ఫస్ట్. మా టీచర్స్ కూడా ఒకనొక క్లాస్లో అన్నారనమాట, వియట్నామీస్ పీపుల్ గివ్ మోర్ ప్రియారిటీ టు గర్ల్స్ అని. అలా నాట్ ఓన్లీ అంటే గర్ల్సే బెస్ట్ అని కాదు, ఈక్వల్లీ దే ఆర్ కల్చర్ మెయింటైన్ చేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి బుద్ధిజం సార్. నేను వెళ్ళాను బుద్ధుడి టెంపుల్స్ కూడా వెళ్ళాను. బుద్ధుడి టెంపుల్స్, నాట్ ఇండియన్ టెంపుల్స్. బుద్ధుడి టెంపుల్స్ లో చాలా పీస్ ఉంటుంది సార్. వాళ్ళ లైక్ జపం, మనం జపమాలు చేసాం, అది కూడా ఉంటుంది. చాలా పీస్ఫుల్ కంట్రీ సార్. కానీ డిసిప్లైన్డ్, ఎటువంటి ఏమంటారు ఇర్రెస్పాన్సిబుల్ అలాంటివి ఏమి ఉండవు. మనం హ్యాపీగా లివ్ చేయొచ్చు. ఒక్కసారి విజిట్ అవుతే మనకి వెళ్ళబుద్ధి కాదు మళ్ళీ, అలా ఉంటుంది కంట్రీ. యాక్చువల్గా నేను బీచ్ చూసాను కదా, ఎక్కడన్నా జనరల్గా చూస్తే చెత్త చెదారం అదంతా కనిపిస్తూ ఉంటుంది మనకి. బట్ ఆ బీచ్ చూసి చాలా క్లీన్గా ఉంది. ఎంటైర్ ఆ లేఅవుట్ అంతా నేను చూసాను కదా, అదంతా క్లీన్గా ఉంది. మంచిగా వాటర్ కూడా కనిపిస్తూ ఉంది, మంచి వాతావరణం. అండ్ ఒకనొక సీజన్ లో అయితే సార్ మనకి పొద్దున గ్రీన్ కనిపిస్తుంది, ఈవినింగ్ బ్లూ కనిపిస్తుంది బీచ్. భలే ఉంటుంది సార్ అసలు. విజిట్ కైనా స్టడీస్ కి అయితే మేము వెళ్ళి చాలా లక్కీ ఫీల్ అవుతున్నాం నిజంగా. ఓకే, అక్కడ ప్రాక్టికల్ గా ఎలా నేర్పిస్తారు మీకు ఎంబీబీఎస్ దానికి సంబంధించి? ల్యాబ్స్ ఉంటాయి సార్. ఫస్ట్ మాకు ల్యాబ్స్ లో మోడల్స్ ఉంటాయి. ఇప్పుడైతే మోడల్స్ చూపించారు మేము ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు. ఫ్యూచర్ లో మనకు కడావర్స్ కూడా ఉన్నాయి. ఓకే, మేము సీనియర్స్ ని అడిగి కనుక్కున్నాం అన్నమాట. ఓకే, క్లినికల్ ఎక్స్పోజర్స్ ఉంటాయి, డైరెక్ట్ పేషెంట్స్ తోటే ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే, సో దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, అంతా హ్యాపీగా ఉంది. అదే. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తప్పకుండా జాయిన్ అవ్వమనే చెప్తాను. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం ఒక స్టెప్ తీసుకుంటే మనకు దాని గురించి తెలుస్తుంది. అది డౌట్ఫుల్ తో తీసుకోవద్దనే మేము ఈ రోజు ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంలోనే చేస్తున్నాం. ఓకే, క్లారిటీ వస్తుంది కదా. అవును, లైక్ నాలాగే అందరూ అనుకోవచ్చు కన్సల్టెన్సీ అలా ఇలా అని, కానీ స్టూడెంట్స్ ద్వారా చెప్తే అదొక ఏమంటారు ఇంపాక్ట్ ఉంటుందని మేము కూడా
మా తరపు ఏదో ఒకటి హెల్ప్ చేయాలన్నట్టు వచ్చారు. ఆ, వెరీ గుడ్. సో అది మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు వియత్నాంలో ఆ విధంగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్కి అయితే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. దాంతోపాటు చాలా డిగ్నిఫైడ్ అండ్ రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి కంట్రీ అది. మీరు అక్కడ చూసి ఒకసారి విజిట్ చేసినా కూడా మీకు డెఫినెట్గా కొన్ని విషయాలు తెలుస్తాయి. అంటే ఇలా వీళ్ళు మాత్రమే చెప్తున్నారనేది కాదు, మీరు కనుక విజిట్ చేస్తే తెలుస్తుంది. మీరు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆప్షన్గా ఏమీ పెట్టుకోకుండా వెంటనే జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కాన్ఫిడో ఎడ్యుటెక్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ అవ్వచ్చు.